బోయిన్పల్లి బాపూజీ నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా సేవలందించి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న మేడ ఆశీర్వాదం నేడు ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గణేష్ ఆశీర్వాదం గారిని శాలువతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ ఆశీర్వాదం గత 38 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. ఆయన సేవలు వెలకట్లేనివి. ప్రభుత్వ పాఠశాల స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆయన శాస్త్ర జీవితం సుఖ సంతోషాలతో గడవాలని కోరుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంకి రవీందర్, సంజీవ్, ఉపాధ్యాయ సంఘం నేత షడ్రక్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అందరికీ ఇలా చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే టీచర్లు అనగానే ప్రైమరీ టీచర్లనే వృత్తి చాలా గొప్పది. బేసిక్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. జీవితంలో ఎంత దూరం వెళ్లాలన్నా కూడా, ఎవరు గ్రాండ్ సక్సెస్ కావాలన్నా కూడా గొప్ప పాత్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందంటే అది ప్రైమరీ స్కూల్ టీచర్స్దే ఉంది. అలాంటి ప్రైమరీ స్కూల్ కి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి సుమారు 38 సంవత్సరాలు ఈ యొక్క వృత్తిలో ఉండి అనేక మంది విద్యార్థులని గొప్ప గొప్ప స్థాయికి వెళ్లేదానికి కృషి చేసిన వారికి నా తరఫు నుంచి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, మీ అందరి అదృష్టం మన మధ్యలో కూడా ఈ యొక్క వేడుకలలో పాల్గొనడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రైమరీ స్కూల్లో టీచర్గా ఉంటూ వారి నేషనల్ అవార్డు తీసుకున్నారంటే చిన్న విషయం కాదు. జిల్లా అవార్డు రెగ్యులర్ గా తీసుకున్నారంటే చిన్న విషయం కాదు. అన్ని క్లబ్లలో అవార్డు తీసుకున్నారంటే వారి పాత్ర చిన్న పాత్ర కాదు. అంత గొప్ప పాత్ర పోషించి అనేక మంది విద్యార్థులకు మంచి జీవితం కల్పించి, ఏ విధంగా అయితే మంచి మంచి చిన్నారుల జీవితం, విద్యార్థుల జీవితం తీర్చిదిద్ది గొప్ప స్థానానికి తీసుకెళ్లారు. ఆ భగవంతుని ఆశీర్వాదం మీ పైన కూడా ఉండాలి. అన్నగారు ఎమ్మెల్యే కాకముందు కూడా ఎన్నో సోషల్ సర్వీసులు చేశాడు. నేను అప్పుడు మట్కోట స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్నాను. అన్న అప్పుడు బాగా ఎండలు ఉన్నాయి. ఎండాకాలం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో మా స్కూల్లో మరి వాటర్ ప్యూరిఫైర్ ఖరాబ్ అయింది. అన్న మాకు నీళ్లు కావాలి అని ఒకటే ఒక ఫోన్ చేశాను. ఆ ఎండాకాలం సమ్మర్ హాలిడేస్ వచ్చేదాకా మాకు ఆ కూలర్ బాక్స్ పంపించాడు. అది ఎప్పుడు మర్చిపోలేదనండి. నిజంగా మీరు అలాంటి సేవ చేశారు కాబట్టి ఈరోజు ఉన్నతమైనటువంటి పదవిలోకి మిమ్మల్ని దేవుడు నడిపించారని నేను కోరుకుంటున్నాను కదా. ఇంకొకటి, మా పాఠశాలలో మాకు ఒక బోర్డు కూడా లేదన్నా. బోర్డు లేదు. మరి ఇంకోటి ట్యాప్ కనెక్షన్ కూడా లేదు. ఇదివరకు పాత కనెక్షన్ ఉండే. ఆ పాత కనెక్షన్ తీసేసి కొత్త లైన్ వేశారు.